గాడ్ ఈజ్ మై పోర్షన్. ఇక్కడ పోర్షన్ అనేది స్వాస్థ్యము లేక బలము అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. దేవుడే ఎప్పటికీ నా స్వాస్థ్యము లేక నా బలము అని చెప్దాం. దేవుడే, చెప్పాలి గట్టిగా, దేవుడే ఎప్పటికీ నా స్వాస్థ్యము నా బలమై ఉన్నాడు. ఆమేన్. చెప్తాను. ఈరోజు మన ధ్యానాంశం గాడ్ ఈజ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్, ఎప్పటికీ దేవుడే నా స్వాస్థ్యం. ఆమేన్. ఎన్నటికీ దేవుడే నాకు బలం. ఆమేన్. సో ఒక భక్తుడు అన్నాడు, వేర్ యు స్టాండ్ డిటర్మైన్స్ వాట్ యు సీ. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో దాన్ని బట్టే నువ్వు ఏం చూస్తున్నావు అనేది అర్థమవుతుంది, తెలియచేయబడుతుంది. నువ్వు నిలుచున్నటువంటి స్థలం చాలా ప్రాముఖ్యం. నువ్వు నిలుచున్న స్థలం నుంచి దేనైతే చూస్తున్నావో, ఒక్కొక్క సమయంలో నువ్వు ఈ పక్క నుంచి ఉంటే పరిస్థితులు ఒక రకంగా కనిపించవచ్చు, మరొక పక్క నుంచి ఉంటే పరిస్థితులు ఇంకొక విధంగా కనిపించవచ్చు. మన పొలంలో నుంచి ఉంటే ఎదుటి వాళ్ళ పొలం ఎలా కనబడుతుంది అంటే అండి, పచ్చగా కనబడుతుంది అంట. మన పొలం ఎలా కనబడుతుంది? ఎండిపోయినట్టుగా కనబడుతుంది. కానీ ఎదుటివాడి పొలంలోకి వెళ్ళి నీ పొలం చూస్తే అప్పుడు తెలుస్తుంది నీ పొలం ఎలాగుందని. అంటే పరిస్థితులు ఎప్పుడూ కూడా నువ్వున్న స్థితిలోంచి చూస్తే నీకు అర్థము కావు. వేర్ యు స్టాండ్ డిటర్మైన్స్ వాట్ యు సీ. ఒక రోజున 6 మంది గుడ్డోళ్ళు ఒక జూకు వెళ్ళారంటండి. జంతువులు ఉండే ఒక జూకు వెళ్ళారు. వారికి ఏ జంతువుని చూడడానికి కాదు, కానీ జంతువుల గురించి అవగాహన కోసం ఒక గైడ్ని హైర్ చేసుకుని, అయ్యా మాకు కళ్ళు కనపడ, మేము 6 గుడ్డోళ్ళు, ప్రతి జంతువు గురించి మాకు వివరణ ఇస్తే నీ వివరణ బట్టి ఒక్కొక్క జంతువు ఎలాగుంటుందో అని మేము తెలుసుకుంటామన్నారంటే. ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక జంతువులని ఆ గైడ్ మరి మాటల వలన వారు అర్థం చేసుకున్నారు. జింక ఎలాగుంటుంది, పలానా జంతువు ఎలాగుంటుంది. లాస్ట్కి ఇక సమయం అయిపోతుంది, కొన్ని నిమిషాలే ఉంది, కానీ ఒక పెద్ద జంతువు మిగిలిపోయిందంటండి ఆ జూలో. ఎవరై ఉండొచ్చు? పెద్ద జంతువు. ఏమండి? ఏనుగు దగ్గరికి ఈ 6 గుడ్డోళ్ళని గైడ్ తీసుకెళ్ళాడు. చూడండి, సమయం అయిపోతుంది. మరి 6 ఏనుగు గురించి నేను చెప్పాలంటే టైము సరిపోదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చి ఏనుగుని తాకండి. ఆ తాకుటను బట్టి ఏనుగు ఎలాగుందో మీకు అర్థమవుతుందని చెప్పి గైడ్ చెప్పాడంటండి. ఒక ఆయన, అయితే నేను ముందు తాగుతానని చెప్పేసి ముందు పరిగెట్టుకుని వచ్చి ఏనుగు తోకను పట్టుకున్నాడంటండి. తోకను పట్టుకుని మిగతా 5 మందికి చెప్పాడంట, ఏనుగు ఒక తాడులాగుంటుంది అన్నాడంటండి. ఏనుగు ఒక తాడులాగుంటుంది అని. అవునా, అలాగైతే నేను కూడా చూస్తాను అని చెప్పి మరొకతను వచ్చి ఆ యొక్క ఏనుగు యొక్క కాలు పట్టుకున్నాడంట. ఇంకో గుడ్డోడు వచ్చి అతను అన్నాడంట, ఓరి పిచ్చోడా, తాడులాగుంటుందంట వింట్రా, ఇదేదో చెట్టుకి ఏముంటుందండి అది, ఒక మ్రానుకి అది ఏమంటారు దాన్ని, ఏమా కాదు, చెట్టు మొదలు కాదు. మీకు అందరికీ తెలుగు రావట్లేదు, నాకేమో ఎలా చెప్పాలో తెలియట్లేదు. లార్జ్ లాగ్ ఆర్ ఎ ట్రీ. చెట్టు కొమ్మలకి ఏర్లకి మధ్యలో ఉండేదాన్ని ఏమంటారండి? ట్రంక్. రైట్. ట్రంక్ అంటే ఏంట్రా? ట్రంక్ కాదు నాన్న. చెట్టు మొదలంటే కింద, కొమ్మలు వచ్చేది పైన, మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? కాండం. అరే తాడంటే వింటరా పిచ్చోడా, చెట్టు కాండం అలాగుందిరా అంటాడంటే అండి. ఏంట్రా, ఒకడేమో తాడు అంటాడు, ఒకడేమో కాండం అంటాడు. అది కాండం కాదులే, అలా కాదని చెప్పి 3వ వాడు ముందుకెళ్తాడంటండి. 3వ వాడు ముందుకెళ్ళి ఏనుగు చెవు పెట్టుకుంటాడంటండి. ఏనుగు చెవు పెట్టుకుని అంటాడంట, అబ్బే అరే కాండం కాదురా, కాండం కాదు. తర్వాత ఏం కాదండి, తాడు కాదురా,
ఏనుగు చేటలాగా ఉందరా బాబు అన్నాడంటండి. ఎందుకు? చెవు చేటలాగా అనిపించింది వాడికి. పిచ్చోళ్ళారా, ఇన్ని రోజుల్లో మీకు ఏనుగంటే తెలీదురా, ఏనుగు చేటలాగా ఉందరా అని చెప్పేసి ఇంకొకడు అన్నాడంటండి. అయితే 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 నాలుగోవాడు వెళ్ళాడంటండి. నాలుగోవాడు వెళ్ళి ఏం చేశాడంటండి? ఏం పట్టుకున్నాడు తెలుసా? ట్రంక్. ఇప్పుడు వచ్చింది ట్రంక్. వాట్ ఈస్ ట్రంక్? దాన్ని ఏమంటారండి? తొండలు పట్టుకున్నాడంటండి. పట్టుకుంటే ఆడున్నాడంట, ఏంట్రా మీకు అంత మతిపోయిందే, కళ్ళోటే కనపడదు అనుకున్నాను, మీకు బుద్ధి కూడా లేదురా, ఏనుగు పాములాగా ఉందిరా అన్నాడంటండి. తొండాన్ని పట్టుకుని ఏమాడండి? పాములాగా ఉందిరా అన్నాడంటండి. అబ్బాయి అలా కాదురా, మీరు పిచ్చోళ్ళు అయిపోయారా జూ అంతా చూసేసరికి, మీకు ఏంటి అర్థం కావట్లేదు. ఒకడేమో కాండం అంటున్నాడు, ఒకడేమో ఫ్యాన్ అంటున్నాడు, ఒకడేమో చాట్ అంటున్నాడు, ఒకడేమో పాము అంటున్నాడు. అలా కాదురా అని చెప్పేసి 2 చేతులు పట్టుకొచ్చి ముందు ఆ కూరలు పట్టుకున్నాడంటండి. ఒరే, అస్సలు మీకు జ్ఞానం ఉందా? ఏనుగురా, ఖడ్గంరా, కూరలు పట్టుకునేవాడండి ఏనుగుని. చూడండి, వీళ్ళు ఒక్కొక్క భాగం, ఏనుగులో ఒక భాగాన్ని పట్టుకుని ఇదే ఏనుగు అని చెప్పారంట. ఆసాపు అనేటువంటి భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఆసాపు కూడా తన పరిస్థితుల్లో నిలబడి, తన ఉన్న స్థితిలో నిలబడి ప్రపంచాన్ని చూస్తున్నాడు, నీతిమంతులను చూస్తున్నాడు, భక్తిహీనులను చూస్తున్నాడు, దుష్టులను చూస్తున్నాడు. చూసి గుడ్డి వాళ్ళు ఎలాగ తోకనేమో పామన్నారో, కూరలేమో కటకమన్నారో, తను ఊహించుకున్నట్టుగా, తనకు అనిపించినట్టుగా ఆసాపు మాట్లాడుతూ ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తనే 73వ కీర్తన. 73వ కీర్తన 23వ వాక్యం. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, ఆకాశమందు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. 26వ వాక్యం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము, అందరూ చెప్తాం, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమేన్. చెప్తాను గట్టిగా, దేవుడు నిత్యము ఎల్లప్పుడూ మన హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ ఆసాపు దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు లేవి మరి గోత్రమునకు చెందినవాడు, లేవి కుటుంబ సభ్యుడండి. అంతేకాదు, దావీదు ఈ యొక్క ఆసాపుని ఏం చేశాడంటే, మరి దేవుని మందిరములో పాటలు పాడే బృందములో, క్వైర్లో ఆసాపును పెట్టాడంటండి దావీదు. అంటే ఆసాపు మంచి మరి కీర్తనాకారుడు, పాటలు పాడేవాడు. లేవీడైనప్పటికీ యాజక సేవ చేయలేదు, కానీ మరి ఆరాధించే పరిచర్యలో ఆసాపు ఎంతగానో వాడబడ్డాడు. ఆసాపు అనేటువంటి పేరుకి అర్థము గ్యాదర్. ఏంటండి? కూడబెట్టుట. ఈ యొక్క ఆసాపు రాసిన 73వ కీర్తనలోంచి 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, వాట్ ఆసాఫ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్. ఈ కీర్తన రాయడానికి ఆసాపు ఏమి అనుభవం పొందుకున్నాడు, ఎటువంటి అనుభవంతో ఈ కీర్తన రాశాడు? మొదటిగా మనం చూసినప్పుడు ఈ కీర్తనలో ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తిహీనుల్ని ఆసాపు చూస్తున్నాడు, పాపులని, దుష్టులని, దేవుని విడిచిపెట్టిన వారిని లేక ఎరగని వారిని చూస్తూ మాట్లాడుతున్నాడు. 2వ వచనం చదువుకుందాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పును, నా అడుగులు జార సిద్ధమాయను,
5వ వాక్యం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. 7వ వాక్యం, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. 8వ వాక్యం, ఎగతాళి చేయించు బలాత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. 9వ వాక్యం, వారి నాలుక భూసంచారము చేయును. 10వ వాక్యం, వారి జనము వారి పక్షము చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. 11వ వాక్యం, దేవుడు ఎట్లు తెలుసుకునెను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. అంటే ఆసాపుకి మొదటిగా ఆయన అనుభవిస్తున్నది, ప్రపంచంలో ఆయన చూస్తున్నది, ఆయన కంటపడుతున్నది ఏంటంటే, దుర్మార్గులు, దుష్టులు ఎందుకు క్షేమంగా ఉన్నారు. భక్తిహీనులు, భక్తి లేనివారు, భయభక్తులు లేనివారు, యథార్థత లేనివారు, పరిశుద్ధత లేనివారు, ప్రభువుని ఎరిగిన వారు ఎందుకు వర్ధిల్లుతున్నారు, ఎందుకు వారు క్షేమంగా ఉంటున్నారు. ద ప్రాస్పెరిటీ ఆఫ్ సిన్నర్. ఈ రోజున ప్రతి క్రైస్తవుడికి కూడా పైకి మాట్లాడకపోయినా మనసులో ఒక ప్రశ్న ఉంటుంది, నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను, నేనెందుకు ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నేనెందుకు ఇంతగా పరిశోధించబడుతున్నాను, నాకే ఎందుకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి. అయితే నా పక్కన ఉన్నటువంటి నా నేబర్, వాడు దేవుని తెలుసుకున్న వ్యక్తి కాదు, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి కాదు, దేవుని ప్రార్థించే వ్యక్తి కాదు. వాడు మేడల మీద మేడలు కట్టుకుంటున్నాడు, అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటున్నాడు, కార్ల మీద కార్లు కొనుక్కుంటున్నాడు, వాడు ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు చాలా క్షేమంగా ఉంటున్నాడు, వాడు చాలా ఆనందంగా ఉంటున్నాడు, వాడు చాలా సంతోషిస్తూ ఉంటున్నాడు, వాడు ఎప్పుడు పార్టీలతో పబ్బుల చుట్టూ తిరుగుతున్నాడు, వాడు క్షేమంగా ఉన్నాడు. నేనెందుకు కష్టపడుతున్నాను. ప్రతి దేవుని బిడ్డకి ఏదో ఒక సమయంలో ఆసాపు లాంటి ఆలోచన వస్తుంది, ఆసాపు లాంటి అనుభవం వస్తుంది. అందుకని ఆసాపు ఈ మొదటి వచనం నుంచి 12 వచనాల దాకా మనం చూసినప్పుడు దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారని 3వ వాక్యంలో మాట్లాడతాడండి. 4వ వచనంలో దుష్టుడికి ఎందుకంత సమాధానం ఇచ్చావు. దేవుని బిడ్డలు ఎంతో ఉపవాసం ఉండేవాళ్ళు, ఎంతో కడుపు కట్టుకుని కన్నీరుతో ప్రార్థన చేసే వాళ్ళకేమో భయభీతుల్లో ఉంటారంటండి, ఎప్పుడు ఏదో ఆందోళన ఉంటారంటండి. కానీ దుష్టుడికంటే వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నా వాడు చాలా నెమ్మదిగా ఉంటాడంటండి, వాడు చాలా సమాధానంగా ఉంటాడంటండి. 5వ వచనంలో దుష్టుడు జీవితాన్ని ఎంతగానో అనుభవిస్తాడంటండి. చూడండి, తాగి తందనాలు ఆడుతూ పొద్దున్నంతా పని చేసుకుని సాయంత్రం దాకా వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించి సాయంకాలానికి వెళ్ళి ఈ అన్నులు ఏం చేస్తున్నారంటే పబ్బుల్లో క్లబ్బుల్లో కూర్చొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా, ఆస్వాదిస్తున్నారా లేదా. మనకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు త్రాగుతున్నారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు నానా భయంకరమైనటువంటి అలవాట్లతో జీవిస్తున్నారు. వీళ్ళు ఎందుకు క్షేమంగా ఉన్నారు? వీళ్ళకి ఏ రోగాలు రావడం లేదే, వీళ్ళకి ఏ బలహీనతలు రావడం లేదే, వీళ్ళకి క్యాన్సర్ రావడం లేదే. వాళ్ళు చూసి అనిపిస్తుంటుంది వాడు పరమ దుర్మార్గుడు కానీ ఎంతో హ్యాపీగా కనపడతాడండి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ దుర్మార్గులంటండి, ఈ భక్తిహీనులంట 6 నుంచి 10 వరకు చెప్తున్నాడు, గర్వాన్ని కంఠహారం వలె చుట్టుకొని, వారి కంఠహారంలో చుట్టుకొని వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకుంటారంటండి. అంటే కొంతమంది అన్యులు చూసినప్పుడు అండి, వీడు అసలు మనిషా మృగమా. వాడు చెప్తుంటాడు, ఎప్పుడైనా ఒక పనికి వెళ్తే గవర్నమెంట్ ఆఫీసుల్లోకి మరి ఎక్కడన్నా ఒక పని కొరకు వెళ్తే డబ్బులు ఇంత ఇస్తేనే, నువ్వు సస్తే చావో, మాకు అవసరం లేదు, ఇంత డబ్బులు ఇస్తేనే. బలాత్కారం, గర్వం కంఠహారం వలె వారి మీద ఉందంటండి. అంటే భక్తిహీనులు, దుర్మార్గులు ఇంత గర్వంగా ఉన్నారు కదా ప్రభువా, ఇంత సమాధానంగా ఉన్నారు కదయ్యా, ఇంత ఆశీర్వదించబడుతున్నారు కదా, పుష్టిగా ఉన్నారు కదయ్యా, గర్విస్తూ ఉన్నారు కదయ్యా, క్షేమంగా ఉన్నారు కదయ్యా. ఇంకా 12 నుంచి 16 వరకు చూసినప్పుడు ఆసాపు భక్తిని చూసి అంటాడు, ఇదిగో 12 వచ్చును, ఇట్టివారు భక్తినులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారు. దేవుని బిడ్డలేమో ఎలాగున్నారంటండి, ఎప్పుడు చూసినా చింతపండు ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఏమండి, ఎప్పుడు చింతే, ముఖంలో నవ్వు ఉండదు, ముఖంలో కళ ఉండదు, పళ్ళు ఉన్నాయా ఊడిపోయినాయా అన్నట్టుగా ముఖం ఎప్పుడు నోరు ఎప్పుడు మూసేసుకునే ఉంటారు. ఎందుకు? పళ్ళు లేనిలాగా.
పళ్ళు లేని వాళ్ళు నవ్వినప్పుడు అని అవుతారు. ఎందుకు? పళ్ళు కనపడతాయని, బోసినోరు కనపడుతుందని. అలా కొంతమందికి నవ్వు ఉండదండి. కొంతమంది ఎప్పుడో మీదేదో ఎవరో లాక్కుని తినేసినట్టుగా, మీదేదో ఆస్తులు దోసేసుకున్నట్టుగా అస్సలు నిప్పుల్లాగా కళ్ళంతా ఎలాగుంటాయండి, నిప్పుల్లా కోపంగా ఉంటారు. చూడండి, ఆసాపు అంటున్నాడు, నిశ్చింత గలవారై దుర్మార్గులు భక్తిని ఏం చేస్తున్నారంటండి, ధనాభివృద్ధి కలగజేసుకుంటున్నారు. అంటే ఒక భక్తిగా జీవించే ఆసాపు, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆసాపు ప్రపంచాన్ని చూసినప్పుడు, తన యొక్క పరిస్థితుల్లోంచి దుర్మార్గుల్ని భక్తులను చూసినప్పుడు ఆసాపుకి ఏమనిపించిందంటండి, వాళ్ళు నిశ్చింతగా ఉన్నారనిపించిందంటండి, వాళ్ళు గర్వంతో ఉన్నారనిపించిందంటండి, భక్తిహీనులు వృద్ధి చెందినట్టుగా ఆసాపుకి అనిపించిందంటండి. భక్తిహీనులు, పాపులు వాళ్ళు జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా, ఆనందిస్తున్నట్టుగా అనిపించిందంటండి. సో నేను ముందుగానే చెప్పాను ఏంటో తెలుసా, వేర్ యు స్టాండ్ డిటర్మైన్స్ వాట్ యు సీ. ఆసాపు ఎక్కడ నిలబడ్డాడో ఆ స్థలంలోంచి భక్తిహీనులు చూసినప్పుడు ఈ 16 వచనాల్లో దుర్మార్గులు భక్తిహీనుల యొక్క జీవితం ఈ భూమి మీద ఎలాగుందో అతనికి అనిపించినటువంటి విషయాలు ఈ 16 వచనాల్లో రాశాడు. రెండవ మాట 17 నుంచి 24 వచనాల వరకు రెండవ మాటను చూస్తాం. వాట్ ఆసాప్ ఎన్కౌంటర్డ్. ఆసాపు ఈ పరిస్థితులను చూస్తూ అతను ఎదుర్కొన్నటువంటి, అతను ఎన్కౌంటర్ అయినటువంటి అనుభూతిని ఈ మిగతా వచనాల్లో తెలియచేస్తున్నాడు. 17వ వచనం చదువుకుందాం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, కాదండి 11వ వచనం నుంచి చదవండి అమ్మా. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మూలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారి నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణ మాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కళ్ళ మర్చిపోవినట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకుని తృణీకరింతువు. ఇప్పుడు ఆసాపు తన అనుభవాన్ని మొదటిగా వ్యక్తపరిచాడు. రెండవదిగా ఆసాపు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడంటే, దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ప్రపంచంలో చూస్తుంటే భక్తిహీనులు యేసు మాత్రం ఎంత మాత్రము భక్తి లేని వారు అభివృద్ధి చెందుట, భక్తి లేని వారు క్షేమంగా ఉండుట, దుర్మార్గులు వర్ధిల్లుట, మోసం చేసేవారు ఆశీర్వదించబడుట, జీవితాన్ని ఆస్వాదించుట, గర్వంతో జీవించే వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఉన్నట్టు చూసి నాకు చాలా ఆయాసంగా ఉందయ్యా. ప్రభువా, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ అనుభవాన్ని దేవునితో చెప్తున్నాడు. ఈ పరిస్థితులు ఏంటయ్యా నాకు అర్థం కాకుండా ఉన్నవే. ప్రభువా, భక్తిని ఇంత విచ్చలవిడిగా జీవిస్తుంటే నేను ఆశాపనే నేను హృదయాన్ని శుద్ధి చేసుకుని వ్యర్థమే అనిపిస్తుంది నాయన. నా చేతులు నీ రక్తంతో కడుక్కొని, నా చేతులు శుద్ధి చేసుకుని నిర్మలమైనటువంటి మనస్సుతో జీవించుట కూడా వ్యర్థమే అనిపిస్తుంది అయ్యా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో మోకాళ్ళు వేసి నిన్ను ఆరాధించేది వ్యర్థం అనిపిస్తుంది. కారణం, ఇవన్నీ చేయకుండా వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు చూడు. ఉపవాస ప్రార్థన లేవు, శిలువ ధ్యానాలు లేవు, సంపూర్ణ రాత్రి ప్రార్థన లేవు,
ఆదివారం ఆరాధన లేవు, వాళ్ళు వర్తలుతున్నారయ్యా, వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు కోట్లకి పడగలిపోతున్నారు, వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు అవుతున్నారు, వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారయ్యా, వాళ్ళే నీతిమంతులను శాసిస్తున్నారు, వాళ్ళదే ప్రపంచంలో వాళ్ళ మాట నెరవేర్చబడుతుంది అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో తన బాధ అంతటిని వ్యక్తపరుస్తుంటే అంటున్నాడు, నాకు దినమంతయు బాధ కలుగుచున్నది. వాళ్ళేమో సంతోషంగా పార్టీలు చేసుకుంటే దేవుని బిడ్డ అయినటువంటి ఆసాపు ఏం చేస్తున్నాడంటే దినమంతా బాధ, దుఃఖం, వేదన, కష్టం. ఈరోజు అయిపోయిందిలంటే ఉదయం వచ్చేసరికి మళ్ళీ ఏమొస్తుందంటండి, ప్రతిరోజు నూతనమైన కృప రావాలి, కానీ ఆసాపుకి ప్రతి ఉదయం ఏమొస్తుందంటండి, నూతనమైన శిక్ష వస్తుందంటండి. ఉదయం లేకగానే ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ రింగ్ అవగానే ఇదిగో పలానా మీ ఓడికి బాగలేదు, పలానా మీ ఓడు వ్యాపారం మూసేసాడు. ప్రతి ఉదయం ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఎవరికి? ఆసాపుకి. చూడండి, ఇలాగ దేవుని సన్నిధిలో ముచ్చటిస్తున్నాడంటండి. నేను అనుకుంటున్నాను, మనం పైకి మాట్లాడడం కానీ లోపల మన మనసుల్లో కూడా ఏదో ఒక రోజున ఇటువంటి అనుభూతి వచ్చి ఉండొచ్చు. నీ పరిస్థితులు నీ కళ్ళెదుటే చేదాటిపోతున్నప్పుడు, నీ పరిస్థితులు నీకు అర్థం కానప్పుడు, నీ ఆలోచనలు తారుమారవుతున్నప్పుడు, నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నెగిటివ్గా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి జరుగుతున్నది మరొకటిగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆసాపు వలె నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో మౌనంగా విలపిస్తూ ఉండొచ్చు. నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో, అయ్యా ఎందుకు నాయనా ఇంత భక్తిగా జీవిస్తుంటే నాకెందుకు ఈ యొక్క శోధన, ఇంత యథార్థంగా జీవిస్తుంటే నాకెందుకయ్యా ఈ శిక్ష, ఇంత నీతిగా జీవిస్తుంటే నాకెందుకయ్యా ఈ పరీక్ష పరిశోధన, దుష్టులేమో వదిలేస్తున్నావయ్యా, నీతిమంతులకేమో బాధలు కలగజేస్తున్నావా, నీతిమంతులకి నీ కష్టాలు ఇస్తున్నావా. ఇలా ఆసాపు దేవునితో ముచ్చటిస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్వరం అతను విన్నాడు. ఆయనను దీనిని తెలుసుకుని వాళ్ళని ఆలోచించి చేసినప్పుడు వాక్యం చెప్తుందండి, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, ఆసాపు ఏం చేశాడంట, తను నుంచున్న స్థలంలోంచి, తను ఉన్న పరిస్థితిలోంచి భక్తిని చూసి ఆహా వాళ్ళు ఎంత బాగున్నారు అనుకున్నాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవునితో అంటున్నాడు, కంగారు పడి తన కలవరాల కోటలో దేవునితో అంటున్నాడు, ఇది న్యాయమైన ప్రభువా, ఇది నీ మనసుకి మంచిగా అనిపిస్తుందా, దుష్టుల క్షేమస్థితి, నీతిమంతుల యొక్క కష్టాలు, ఇది ఎంత మాత్రం సబబు నాయనా అని మాట్లాడుతూ ఆసాపుకి ఒక ఆలోచన వచ్చింది. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అసలు భక్తిహీనుల అంతమేంటి, నీతిమంతులాక మరి భవిష్యత్తు ఏంటి నేను తెలుసుకోవాలనుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లగా కనిపించేదంతా పాలు అనుకోవడం సబబు కాదు, మెరిసేదంతా బంగారం అనుకోవడం కూడా వాస్తవం కాదు. జిల్లేడు పాలు కూడా తెల్లగా ఉంటాయండి, జిల్లేడు పాలు కూడా తెల్లగా ఉంటాయి. రోల్డ్ గోల్డ్ అంటే గోల్డ్ కోట్ వేసినటువంటి వస్తువులు కూడా బంగారపు వస్తువులాగా ఉంటాయి. అంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇతరులను చూస్తే, పరిస్థితులను చూస్తే నువ్వు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉండొచ్చు. ఆసాపుకి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి, అయ్యా నేను ఎందుకు నీతిగా బ్రతుకుతున్నాను, వీళ్ళెందుకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నా భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి నాకు తెలియచేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ద ఫ్యూచర్ ఆఫ్ ద వికెడ్, దుర్మార్గుల భవిష్యత్తు, దేవుడు లేడని వారి భవిష్యత్తు, భక్తిహీనుల భవిష్యత్తు ఎలా ఉంటుందంటండి, నిశ్చయముగా నువ్వు వారిని ఎక్కడ పెట్టాడంటండి, దుర్మార్గులు ఎక్కడ ఉన్నారంటమ్మా, నీతిమంతుల అడుగుల్ని దేవుడు ఏం చేస్తాడంటండి, స్థిరపరుస్తాడు. కానీ భక్తిహీనుల అడుగులు ఎక్కడున్నాయంటండి, కాలు జారు. ద స్టెప్స్ ఆఫ్ ద రైచస్ మ్యాన్ దే ఆర్ ఆర్డర్డ్ బై గాడ్. దేవునికి స్తోత్రం చెప్పుకోదామండి.
హల్లెలూయా. ఈరోజు బహుశా నీకు పేరు ప్రఖ్యాతులు లేవేమో, బహుశా ఈరోజు ఆస్తి అంతస్తులు లేవేమో, ఈరోజు బహుశా నీకు కావలసినంత డబ్బు, గౌరవం, ఘనత లేదేమో, అవమానంలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, పర్వాలేదు, నీ కాలుని ఆయన జారపడకుండా కాపాడేవాడు. కానీ భక్తులు అంతమేంటి, వాళ్ళు నాచు మీద నిలబడ్డారంటే ఎప్పుడు పడతారో తెలీదు. ఏం బిడ్డలారా, వాక్యం చెప్తుంది, వారు నశించినట్లు వారిని క్షణమాత్రములోనే వారు పాడై. ఏం బిడ్డలారా, భక్తిహీనులు చూసి ఈ రోజున అన్యులను చూసి దేవుణ్ణి విశ్వసించిన వారిని చూసి అప్పుడప్పుడు బాధపడుతున్నవేమో. అయితే ఆసాపులోంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? వారి అంతము చాలా సమీపంగా ఉంది. వారు పాడైపోదురు క్షణమాత్రములోనే, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. చూడండి, ఎప్పుడైతే ఆ భక్తిహీనుల యొక్క భవిష్యత్తు గురించి దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరములో ఆసాపు విచారించి తెలుసుకున్నాడో, తన మూర్ఖత్వం, తన అజ్ఞానాన్ని చూసి ఆసాపు బాధపడ్డాడు. ద ఫూలిష్నెస్ ఆఫ్ సెల్ఫ్. అయ్యా, నేను కొద్దిగా కంగారు పడ్డాను నాయన, నేను కొద్దిగా తొందరపడ్డాను. ఎందుకంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు భక్తిహీనులు బాగున్నారు, దేవుని బిడ్డలు ఎందుకు శ్రమ పడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోలేక తొందరపడి మాట్లాడాను. అప్పుడప్పుడు మనకు వాస్తవాలు తెలియనప్పుడు ఏదో గాలి మాట, ఎవరో నీ గురించి ఏదన్నా అన్నారని విన్నావు, నీకు నిజంగా వారు నేరుగా నీకు చెప్పలేదు, ఎవరో గాలిలో పోతూ నీ చెవుల్లో ఊదిపోయారు, ఒక ఊదు ఏదో చెప్పిపోయారు. వెంటనే నువ్వు కోపం తెచ్చేసుకుని, ఫోన్ చేసుకుని లబ్బా డబ్బా అని మొత్తం వాళ్ళని గుక్క తిరగకుండా తిట్టేస్తావు అనమాట. ఆ తర్వాత వాస్తవం తెలిసిందనుకో, అసలు పలానా వ్యక్తి నేను ఏమి అనలేదని నీకు తెలిసిందనుకో, అప్పుడు ఏమంటావు? ఐఎమ్ సో సారీ సిస్టర్ అంటారు. ఐఎమ్ సో సారీ బ్రదర్. ఎందుకు? నువ్వు కంగారు పడి మాట్లాడావు, తొందరపడి మాట్లాడావు. ప్రియమైన దేవుని ప్రజారా, ఆసాపు కూడా అదే పరిస్థితిలో చాలా తొందరపడి ఏమంటున్నాడు? 21 వచ్చిన చదవండి. నా హృదయము మస్తరపడెను, నా అంతరంద్రములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. చూసారా? ఇప్పుడు ఆసాపు వాస్తవంలోకి వస్తున్నాడు. మొదటి మాటలో మనం చూసినప్పుడు తను బాధలో ఉండి, తన కష్టంలో ఉండి, అన్యుల యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక మాట్లాడాడు. ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తున్నాడు. నీతిమంతుని యొక్క భవిష్యత్తు, దుష్టుల యొక్క భవిష్యత్తుని బేరేజు వేసుకున్న, సరిచూసుకున్నటువంటి ఆసాపు ఇప్పుడు తనను గురించి, నేను హృదయంలో ఎంత మత్సరపడ్డాను, ఎంత వ్యాకులు పడ్డాను, పశువు వలె ఆలోచన చేశాను, మృగం వలె మాట్లాడాను కదా అని బాధపడుతున్నాడంటండి. దేవుని బిడ్డలారా, అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు బహుశా శ్రమ పడుతున్నావేమో, ఈరోజు నీ విశ్వాసం పరీక్షించబడుతుందేమో, ఈరోజు బహుశా ఒకవేళ నీ మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయేమో. వాక్యం చెప్తుందండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తెస్సలోనికే సంఘముతో, శ్రమపరుచు వారికి ఏమొస్తుందంటండి? శ్రమ. నిర్నిమిత్తముగా నీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నారా, నిర్నిమిత్తముగా నేను ఆడిపోసుకుంటున్నారా, వారికి శ్రమ వస్తుందంట. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా ఏమిస్తాడంటే దేవుడు? విశ్రాంతి. స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. దుష్టుల యొక్క భవిష్యత్తు శ్రమ అండి, నీతిమంతుల యొక్క భవిష్యత్తు ఏంటంటే అండి? విశ్రాంతి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా. చెప్పండి గట్టిగా. అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడా? అప్పుడప్పుడు తొందరపడి ఆసాపు వలె, ఓ గాడ్ డజంట్ కేర్ ఫర్ మీ. అప్పుడప్పుడు కొంతమంది బిడ్డలండి, పిల్లలు, యవనస్తులు కొద్దిగా వయసు వచ్చేసరికి అనుభవం లేని మాటలు అనమాట. డాడీ, యు డోంట్ కేర్ ఫర్ మీ. నానా, నువ్వు నన్ను అస్సలు ప్రేమించావు. పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అనుభవం లేదు.
వాళ్ళకి ఆలోచన లేదు. మనం కూడా చిన్నపిల్లల్లాగా అనుభవలేమితో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నేనంటే నీకు అసలు ఆలోచన లేదయ్యా. గాడ్, నేను ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాను, యు డోంట్ హియర్ మై క్రై. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నానయ్యా, నా ప్రార్థన వింటున్నావా? మరి కొంతమంది ఇలా అంటూ ఉంటారు, అసలు నువ్వు ఉన్నావా? నేను ఇంతగా బాధపడుతుంటే, నేను ఇంతగా కృంగిపోతుంటే, నేను ఇంతగా సోలిపోతుంటే, వేర్ ఆర్ యు గాడ్? దేవా నువ్వు ఎక్కడున్నావు? అసలు ఉన్నావా? చైల్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ సే గాడ్ యు డోంట్ కేర్, వాక్యం ఏం చెప్తే తెలుసా? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఈస్ నాట్ ఓన్లీ కేరింగ్ ఫర్ యూ, హీ థింక్స్ అబౌట్ యూ. ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. Cast all your cares on him. నీ భారమంతా ఆయన మీద మోపమని ఆయన చెప్తున్నాడు. When you say God, you don't hear my prayer, ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు నువ్వు అంటావు. అసలు నువ్వు ఉన్నావా? నువ్వంటే నా పరిస్థితులు ఎందుకు నువ్వు కనిపించడం లేదు, నా పరిస్థితులు ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదు అంటే ఆయన అంటాడు నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. సహోదరి సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 వాక్యం చెప్తుంది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల, అందరూ చెప్పండి, శక్తిగల మన దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు ఆ శక్తిని నీకు అనుగ్రహించును గాక. ఆసాపు కృంగిన వేళ ఆసాపుకి తన భవిష్యత్తును గురించి తెలియజేసిన దేవుడు. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతా ఉన్నా, ఏ పరిస్థితిని బట్టి నువ్వు నిరాశలో ఉన్నా, ఆసాపును బలపరిచిన దేవుడు ఈరోజు నీకు స్వాస్థ్యముగా, నీ బలముగా నీ జీవితంలోకి వచ్చును కాక. చివరి మాట, మూడవ మాట, ఎప్పుడైతే నీతిమంతుల యొక్క భవిష్యత్తు, దుష్టుల యొక్క భవిష్యత్తుని తెలుసుకున్నటువంటి ఆసాపు ఇప్పుడు ఒక డిక్లరేషన్ చేస్తున్నాడు. డిక్లరేషన్, వాట్ ఆసఫ్ డిక్లేర్డ్. మూడవ మాట, చివరి మాట. దేవుని బిడ్డలారా, రండి వాక్యాన్ని చూసుకుందాం. హల్లెలూయా. ఆసాపు ఏమని డిక్లేర్ చేస్తున్నాడంటే, చదవండి, 24వ వాక్యం నుంచి చదువుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నాకు ఎవరు ఉన్నారయ్యా? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడే నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పు. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పుదామండి. హల్లెలూయా. ఆసాపు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా కొన్ని సందర్భాల్లో నా చెయ్యిని విడిచిపెట్టావనుకున్నానయ్యా, కొన్ని సందర్భాల్లో నువ్వు నాతో లేవనుకున్నాను, నా పరిస్థితులను బట్టి నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనుకున్నాను. నీలో భక్తిగా జీవించుట, నీ సన్నిధిలో ఆరాధించుట, నీ సన్నిధికి వచ్చుట వ్యర్థమనుకున్నానయ్యా. కారణం భక్తిహీనుల క్షేమస్థితి, భక్తిహీనుల అభివృద్ధి, భక్తిహీనుల యొక్క గర్వం, భక్తిహీనుల యొక్క క్షేమస్థితి చూసి నేను నీతిగా, యథార్థంగా, భక్తిగా ఆరాధిస్తూ నిన్ను వెంబడించేది వ్యర్థమనుకున్నాను. అయితే ఈరోజు నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాస్తవాలు నాకు తెలియజేశావు. ఇప్పుడు నాకు అర్థమవుతుందయ్యా, నువ్వు నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. ఎంతమంది నమ్ముతున్నారండి? నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నీ చెయ్యి పట్టుకొనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టాడు. మనమే అప్పుడప్పుడు ఏం చేస్తాం, నాకు అన్నీ తెలిసినట్టుగా తల్లిదండ్రుల్ని కాదని వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వే నాకు పెద్ద, నేనేమైనా చిన్నపిల్ల అనుకున్నావా? ఇంకా పాలు తాగుతున్నా అనుకున్నావా?
నేనేమైనా బేబీ ఫీడింగ్ అనుకున్నావా, స్పూన్ ఫీడింగ్ అనుకున్నావా? నాకు కాళ్ళను చేతులు నడుస్తూ ఉంటారు. పెడేలు మన ఒక దెబ్బ తగిలినప్పుడు, గొప్ప తగిలినప్పుడు, పడ్డప్పుడు అమ్మా అమ్మా డాడీ అంటారు. అప్పుడు ఆధ్యాత్మికం కూడా చాలాసార్లు ఏంటంటే మనం దేవుణ్ణి మనం విడిచిపెడుతున్నాం, కానీ దేవుడు నిన్ను ఎన్నటికీ విడువడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, నా చెయ్యి పట్టుకొని నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. 2వ నెలలో 24వ సంవత్సరంలో నా దేవుడు నీ చెయ్యి విడవకుండును గాక. నీ చెయ్యి పట్టుకొని ప్రతి పరిస్థితిలో నీకు ఆలోచన చెప్పి, ఏంటండి ఆలోచన చేత. ఎవరి ఆలోచన? పనికి మన ఆలోచనలు వింటున్నావేమో, మూర్ఖుల ఆలోచనలు వింటున్నావేమో, దేవుని సేవకుల ఆలోచన విను. ప్రేమించేవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటండి? ముద్దు పెట్టుకోడు. ప్రేమించేవాడు గద్దిస్తాడంటండి. ఈ నాశనాన్ని కోరుకునేవాడు ఏం చేస్తాడు? యోధాలాగా ఎన్ని ముద్దులైనా పెడతాడు అప్పగించడానికి. నువ్వు దేన్ని నమ్ముతావు? అమ్మో నేనంటే అంత ఇష్టమో, లవ్ యూ డియర్ అన్నాడు, లవ్ యూ సిస్టర్ అన్నాడు. బో సహోదరుడా, నా ప్రభువారు కొన్నిసార్లు గద్దిస్తున్నప్పుడు నువ్వు అనుకుంటాను, నేను దేవునికి ఇష్టం లేదు, అందుకని దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు అనుకో. కాదు, నిన్ను అతిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ క్షేమాన్ని కోరి నేను హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆలోచన మనకి తోడుగా ఉండును గాక ఈ సంవత్సరం అంతా. ఎప్పుడైతే నా దేవుడు నేను చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడో, ఆయన ఆలోచన చేత నువ్వు నడిపించబడతావో, వాక్యం చెప్తుంది ఆయన మహిమలో నువ్వు జీవిస్తావంట. ఎక్కడండి? ఈ సంవత్సరంలో దేవుడు మహిమ నుండి అధిక మహిమలోకి సంఘమును నడిపించును గాక. మహిమతో నీ జీవితాన్ని నింపును గాక. మహిమ ప్రభావాలని నీకు కిరీటముగా నా ప్రభు ధరింపచేయును గాక. ఎప్పుడైతే దేవుని నడిపింపు, దేవుని తోడు, దేవుని మహిమని ఆసాపు చూశాడో, అప్పుడు అంటాడు, ఇక దుష్టుల వైపు నేను చూడనయ్యా, మోసం చేసేవారి వైపు నుంచి, అన్యుల వైపు నుంచి చూడనయ్యా, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కావాలమ్మా మీకు? బంధువులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, స్నేహితులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తోబుట్టులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఒక్కొక్క పరిస్థితుల్లో అందరూ నిన్ను విడిచినా నీకు పక్షంగా, నీకు తోడుగా నా ప్రభు ఉంటే చాలు. స్తోత్రం చెప్దామని గట్టిగా. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము హృదయము క్షీణించిపోయినను. చాలా లోతైన మాట అండి. నా శరీరము, నా హృదయము, ఫిజికల్గా స్పిరిచువల్గా నేను క్రష్ అయిపోయినా కూడా ఏమంటున్నాడండి? నా హృదయానికి ఆశ్రయదుర్గము స్వాస్యము నీవే. ఫిజికల్గా, శారీరకంగా నీకు ఎన్ని శోధనలు వచ్చినా, ఆధ్యాత్మికంగా నీకు ఎంత నష్టం, ఎంత బాధ వచ్చినా, ఎంతగా నువ్వు బలహీనుడైపోయినా, ఆసాపు అంటున్నాడు, గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి గుండె నీరు గారిపోతుంది. వినకూడనటువంటి భయంకరమైనటువంటి వార్త వినపడితే కొంతమంది ఏంటండి, ధైర్యం చాలక గొప్ప కూలిపోతూ ఉంటారు. సర్కమ్స్టాన్సెస్ ఆర్ రియల్. పరిస్థితులు నిజమండి. స్ట్రగుల్స్ ఆర్ రియల్. సమస్యలు నిజమండి. సఫరింగ్స్ ఆర్ రియల్. శ్రమలు, కష్టాలు నిజమండి. బొటకం కాదు, నాటకం కాదు. దే ఆర్ రియల్. శ్రమలు, కష్టాలు, బాధలు నీ శరీరాన్ని చాలా కృంగదీస్తాయి. ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో నువ్వు చాలా బలహీనరాలైపోయినప్పుడు నీ హృదయం కృంగిపోద్ది. నీ హృదయంలో కూడా బలం ఉండదు. ఆ పరిస్థితిలో కూడా ఆసాపు మనకి చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? దేవుడే ఏమంటున్నాడండి?
ఆశ్రయదుర్గమును, నా హృదయమునకు ఆశ్రయదుర్గము. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము, స్వాస్థ్యము. ఇంగ్లీష్లో ఉన్నది నేను చాలా ఇష్టపడుతున్నాను. ద వే దట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ దేర్, ఇట్స్ సో పవర్ఫుల్. గాడ్ is the strength of my heart and my portion forever. Come on, somebody say amen. Amen. Hallelujah. దేవుడే నా హృదయానికి బలము, నా భాగము, నా స్వాస్థ్యము, ఎప్పటికీ ఎన్నటికీ. అప్పుల్లో ఉన్న కూడా ఆయన నీ స్వాస్థ్యం. EMI కట్టలేకపోయినప్పుడు కూడా ఆయనే నీకు ఆశ్రయం, ఆయన నీకు బలం, ఆయన నీకు సాధ్యం. నీ బిజినెస్ అంతా జీరో అయిపోయినా, God is my strength, God is my portion forever. మాట చెప్పగలవా? ఆసాబు అనుభూతితో చెప్తున్నాడు. ఆసాబు అనుభవంతో ఆ యొక్క విశ్వాసపు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అదే మాటని, ఆసాబు చెప్తున్న మాటని పరిశుద్ధ గ్రంథంలో మరొక గొప్ప దైవజనుడు, మరొక గొప్ప నీతిమంతుడు చెప్పాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే. ఏమంటున్నాడు ఆయన? నా విమోచకుడు సజీవుడు. ఆయన ఆస్తి అంతా కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడండి, గృహాన్ని కోల్పోయాడండి, గౌరవాన్ని కోల్పోయాడండి, మర్యాదని కోల్పోయాడండి. అన్నీ బాగున్నప్పుడు యోబు ఈదులో నడుస్తుంటే ఆయనకి ఎదురుగుండా వచ్చేవాళ్ళు భయపడి పక్కకి వెళ్ళిపోయేవారంటండి. స్త్రీలు దాక్కునేవారంట, యవనస్తులు ఆయన ముందు నిలబడ్డానికి వణికేవారంటండి. ఆయన తగు తీర్చే ఆ న్యాయస్థానం దగ్గర, ఆ యొక్క ఆ ఊర్లో ఆ కట్ట దగ్గర కూర్చుంటే ఆయన ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడ్డ వాళ్ళు ఇప్పుడు ఆయన చూసి హేళన చేస్తున్నారంట, తలలో అడిస్తున్నారంటండి. ఆయన చూసి ఎగతాళి చేస్తున్నారు. ఆయన ముందు కూర్చుని భోంచేయడానికి భయపడ్డ స్నేహితులు ఇప్పుడు ఆయన మీద లేనిపోని నిందలేస్తున్నారు, మాటలు అంటున్నారు. దేని బిడ్డలారా, అయితే ఆసాపు విశ్వాసం యోబులో కూడా కనపడుతుందండి. యోబు అంటాడు, దేవుడిచ్చాడు, నేను అనుభవించాను. దేవుడు తీసుకుని ఒక పరీక్షలో నన్ను పెట్టాడు, దీన్ని కూడా నేను ఆస్వాదిస్తాను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలి, లేనప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పుకుందామండి గట్టిగా. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు పొంగిపోకూడదు, ఏమీ లేనప్పుడు కృంగిపోకూడదు, పొగిడినప్పుడు ఎగరకూడదు, తిట్టినప్పుడు దిగాలుగా ముఖం వండించుకోకూడదు. అన్నిటిని అనుభవించడమే, అన్నిటిలో ఒకే లెవెల్గా దేవునితో సహవాసం చేయడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని పౌలు చాలా చక్కగా చెప్తాడు రోమా సంఘానికి. ఏమంటాడు? దేవునిని ప్రేమించు వారికి అంటండి సమస్తము ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును. ఎంతమంది నమ్ముతున్నారండి? నీకు జరిగిన ఆలస్యం కూడా నీ మేలు కొరకే, నీకు కలిగిన నష్టం కూడా నీ మేలు కొరకే, నీ ఉద్యోగం ఊడిపోవడం కూడా నీ మేలు కొరకే, నువ్వు చేసుకోవాలనుకున్న వ్యక్తి కాదన్నాడా నీ మేలు కొరకే, నువ్వు ఆశించిన ఉద్యోగం రాలేదా నీ మేలు కొరకే, నువ్వు కోరుకున్నటువంటి స్థలం కొనలేకపోయావా, ఇల్లు కొనలేకపోయావా, నువ్వు కోరుకున్న ఆశించిన ఆ యొక్క జీతం రాలేదు, నీ మేలు కొరకే. సమస్తం అంటే అందులో ఎగ్జామ్షన్ లేదండి, అందులో ఎగ్జామ్షన్ లేదు. కీడైనా మేలైనా ఖడ్గమైనా ఇంకేంటండి, వస్త్రహీనత అయినా కరువైనా వ్యాధి అయినా సమస్తమును సమకూడి ప్రభువారు ఏం చేస్తున్నారంటండి? మన మేలు కొరకే, మన మేలు కొరకే. యెషయా ప్రవక్త అంటాడండి, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందను. దయచేసి లేచి నిలబడదామండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆసాపు జీవితాన్ని, యోబు జీవితాన్ని మీ ముందు పెట్టుకుని, ప్రభువా ఆసాపుకు తోడై ఉన్నవాడువు, నువ్వు నాకు తోడై ఉంటావయ్యా, యోబుకు తోడైన నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఈరోజు నుంచి
లోకులు, అన్యులు, దుష్టుల యొక్క క్షేమస్థితిని చూసి నేను అసూయపడను, నేను కలవరపడను. ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు ప్రభువా అని నేను మాట్లాడనయ్యా. ఆసాపు వలే, యోబు వలే నేను నీ వైపు చూస్తాను, నీ సన్నిధిలో నిలబడతాను. తండ్రి, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియచేస్తున్నాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ బలహీనంగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేయలేక నీరసపడి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావేమో, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పక్షిరాజు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మీరు చూసారా? పక్షిరాజు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రెక్కలు ఊపడం చూసారా? రెక్కలు చాపి ఉంచడం చూసారా? మీరు నువ్వు ఎగరాలంటే ఏం చేయాలి? రెక్కలు చాపండి, ఎగురుతారా? కాకులు ఏం చేస్తాయండి? కాకులు ఎప్పుడైనా చాపి ఉంచడం చూసారు మీరు? మిగతా పక్షులన్నీ రెక్కలు టప 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 కొట్టేసుకుంటాయి. ఎందుకంటే ఆ ఎగిరే కోతంతే. అర్థమైందా? ఆ కాకులు, పిచ్చుకలు ఇవన్నీ కొంతవరకే ఎగురుతాయి. కానీ పక్షిరాజు మేఘాలను దాటి మనిషి కళ్ళు చూడలేనంత ఎత్తుకు ఎగురుతాయి. తేడా ఏంటి తెలుసా? మిగతా పక్షులకి, పక్షిరాజుకి. మిగతా పక్షులన్నీ టప్ 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 అని ఎగిరేసి ఎక్కడ చెట్టు కనబడితే అక్కడ వచ్చి దిగేస్తాయి. కానీ పక్షిరాజు దిగదు. అది ఎగరడం స్టార్ట్ చేస్తే పేటు సందుల్లోకి శిఖరములో పైకి ఎగిరిపోతుంది అంటండి. వాస్తవానికి ఈ యొక్క పక్షిరాజు గురించి, ఈగల్స్ గురించి స్టడీ చేసిన వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొంతవరకే పక్షిరాజు రెక్కలు ఆడిస్తుంది. కారణం ఏంటంటే ఎక్కువసేపు రెక్కలు కొడితే అది బాగా అలసిపోతుంది అంటండి. అందుకని ఒక ఎత్తుకెళ్ళిన తర్వాత ఇక రెక్కలు ఊపదు, అలా స్ట్రైట్గా పెట్టుకుంటుంది. కారణం ఏంటి తెలుసా? దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద విండ్. గాల్లో ఏముందండి? ఏముంది? ఆ గాల్లోంచే కదండి ఈ పంకాలను తిప్పి ఏం తీసుకొస్తున్నారు? విండ్ మిల్స్ నుంచి ఏం తీస్తున్నారు? పవర్ని తీస్తున్నారు కదా, విద్యుత్ శక్తిని తీస్తున్నారు కదా. అంటే న్యాచురల్గా గాల్లో ఏముందండి? శక్తి ఉంది. సో పక్షిరాజు ఏం చేస్తుందంట? ఒక ఎత్తుకెళ్ళినప్పుడు ఆ గాలిలో ఉన్న శక్తి రెక్కల కింద తెచ్చుకొని ఆ శక్తి ద్వారా అది ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి వెళ్తుందంట. సో దేవుని బిడ్డలో చాలాసార్లు ఏంటంటే ఊరుకూరికే రెక్కలు కొట్టేసుకుంటున్నారు. అలాగా కొట్టేసుకొని కొంత ఎత్తుకు ఎగిరేసరికి ఏమైపోతున్నారంటే ఇక రెక్కల్లో ఏమైపోతుందండి? బలం తగ్గిపోయి అక్కడి నుంచి తప్పని కింద పడిపోతున్నారు. ప్రభువారు సంఘానికి ఒక మాట చెప్పారు, ఆది అపోస్తలులకి, మీరు నా సన్నిధిలో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు అంటే, నువ్వు ఎగరలేనంత ఎత్తుకి, ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కాలి. ఎగరలేనంత ఎత్తైనటువంటి ఉన్నతమైన స్థానానికి రావాలంటే కొన్నిసార్లు నీ సొంత రెక్కల మీద నువ్వు ఎంత ఆడిచ్చినా ఎగరలేవు. నువ్వు దేవునిలోని రెక్కలను చాపి అలా ఆగిపోవాలి. అందుకనే యెషయా అంటాడు, ఏమంటాడండి? ఏమంటాడు? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచుచు నూతన బలం పొందొచ్చు, రెక్కలు చాపి అన్నాడా? రెక్కలు ఊపి అన్నాడా? నువ్వు ఊపుతా ఉన్నావంటే నువ్వు ఎగరవు, ఎక్కడ దగ్గర పడిపోతావు. నువ్వు చాపి అంటే జస్ట్ ఆయన మీద ఆధారపడు, ఆయన శక్తి మీద ఆధారపడు. శిష్యులు తమ శక్తి మీద ఆధారపడినంత కాలం వారు ఏం చేయలేదండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చిందో వారు ప్రపంచాన్ని కదిలించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సంఘము పరిశుద్ధాత్మ బలముతో ఉన్నంత సేపు నీలో బలహీనత ఉండదో, బలహీనతను జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు రెక్కలు చాపి
ఆ మధ్యాకాశములో నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళే ఆ అనుభవంలోకి ఆసాపు రావాలని కోరుకుంటున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు యోబు ఏం చేయలేకపోయాడండి. నిగ్గాయించిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. హీ జస్ట్ బికమ్ లైక్ నమ్. హీ కెనాట్ మూవ్ హిస్ లైఫ్, హిస్ సర్కమ్స్టాన్సెస్, హిస్ సిచ్యువేషన్, నాట్ ఈవెన్ అ ఇంచ్. ఒక ఇంచు కూడా కదిలించలేకపోయాడు, మార్చలేకపోయాడు. అంటే ఇక రెక్కలు చాపుకుని దేవుని వైపు చూశాడు, ఆగిపోయాడండి. ఆ సమయంలోనే ఒక్కటే ఒక విశ్వాసాన్ని కోల్పోలేదు, ఆ నిరీక్షణను కోల్పోలేదు. నా విమోచకుడు సజీవుడు అన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. అంతా కోల్పోయినా పర్లేదు, అంత నష్టపోయినా పర్లేదు, నీలో ఉన్న విశ్వాసం నేను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకురావాలంటే నువ్వు కూడా యోబులాగా చెప్పాలి, మై రెడీమర్ లివెత్. నా విమోచకుడు సజీవుడు. ఆసాపు అంటున్నాడు, నా దేవుడు నిత్యము నిత్యము నా స్వాస్యమై ఉన్నాడు, నా భాగమై ఉన్నాడు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినా, మై హార్ట్ అండ్ మై ఫ్లెష్ నశించిపోయినా, ఫెయిల్ అయిపోయినా, God is the strength of my life forever. దేవుడే నా బలము, దేవుడే నా బలము. ఈరోజు నా ప్రభు నిన్ను బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకో. ఏ ఎగ్జామ్స్ అయితే, ఏ స్టడీస్ అయితే, ఏ ప్రాజెక్ట్ అయితే, ఏ టార్గెట్ అయితే, ఏ పరిస్థితి అయితే నిన్ను భయపెడుతుందో, బలహీన పరిస్థితి, గివ్ ఇట్ టు గాడ్ అండ్ సే, గాడ్, యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. You are the strength of my body, my heart. Not today, not tomorrow, but forever. Hallelujah. Hallelujah. పక్షిరాజు వల్ల రెక్కల చాపు ఆధ్యాత్మికంగా చెప్తున్నాను. Just stay strong, stay still and see the power of God in your life, beloved. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం ప్రభుని. శిరస్సు చరికాల వరకు దేవుడు ఆ బలము చేత, ఆ శక్తి చేత, ఆ ప్రభావము చేత, ఆ కృప చేత నేను నింపును గాక. రిసీవ్ దట్ పవర్ టుడే. ఆ శక్తిని పొందుకో, ఆ బలాన్ని పొందుకో. దుష్టులను చూసి, దుర్మార్గులను చూసి, భక్తులను చూసి నువ్వు బాధపడకో. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ప్యాలెస్లో ఉన్నారు, నేను గుడిసెలో ఉన్నాను అనుకోకో. వాళ్ళు లగ్జరీగా బ్రతుకుతున్నారు, నేను తింటానికి కష్టం అనుకోకో. వారు క్షేమస్థితి క్షణికమే, కానీ నీ క్షేమం శాశ్వతంగా ఉంటుంది. నువ్వు నిత్యము ప్రభు సన్నిధిలో సమృద్ధిగా ఉంటావు. గ్లోరీ టు గాడ్.